బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, నేను రమారావి. చాణక్య నీతి సూత్రాల గురించి తెలుసుకుంటున్నామండి. చాణక్య నీతి సూత్రాలు చాలా వరకు మన జీవితానికి ఉపయోగపడతాయి. మనకు సాధారణంగా మన జీవితాల మీద కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి? చాణక్యుడిది ఒక ప్రత్యేకమైన స్టైల్లో ఇవి చెప్తారు. ఇది ఒకటే ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్నదే కాదు, ఇలాంటివి 4-5 విషయాలు ఉన్నాయి. జీవితం సుఖంగా వెళ్ళాలంటే ఒక వ్యక్తి అసలు ఏది పాటించాలి, ఎలాంటివి పాటిస్తే సుఖంగా హాయిగా ఉంటాడు. ఇందులో ఈయన మొట్టమొదట చెప్పిన పాయింట్ అండి, భలే ఇంట్రెస్టింగ్ పాయింట్. అబద్ధాలు చెప్పద్దు. అబద్ధం చెప్పడం కనుక మొదలు పెడితే దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి, దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి, ఏమిటేమిటో చెప్తాం. అవసరానికో గొప్పకో ఏదైనా పని గడుపుకోవటానికో మనం అబద్ధం చెప్తే దాని మీద నిలబడలేకపోతాం. నిజం చెప్పామనుకోండి హాయిగా ఉంటుంది. మొదటిసారే కష్టం, నిజం చెప్పేటప్పుడే కష్టం, తర్వాత ఇంకేం ప్రాబ్లము ఉండదు, ఓపెన్గా ఉంటుంది. కానీ అబద్ధం చెప్పడం కనుక మొదలు పెట్టామంటే దాన్ని కవర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. కూల్గా ఉండేందుకు అవకాశం ఉంది. సుఖం లేదు, సంతోషం లేదు, ప్రశాంతత మొదలే లేదు. అందుకని అబద్ధాలు చెప్పద్దు. ఒకవేళ అబద్ధమే చెప్పవలసి వస్తే చెప్పాల్సే వస్తుంది. జీవితం కదండి, మనం మనుషులం కదా, తప్పదు కదా. అయితే ఏదో ఒక సమయంలో దాన్ని రివీల్ చేసేయండి. నేను ఆ రోజు అబద్ధం చెప్పాను అని ఏదో ఒక సందర్భంలో అదంతా నిజమేం కాదు, ఆ టైంకి ఇంకేం చేయలేక ఆ మాట చెప్పాము అన్న మాట రివీల్ చేసేస్తే దాన్ని కవర్ చేసే సమస్య ఉండదు మనకి. ఆయన ఇదంతా చెప్పలేదండి, అబద్ధాలు ఆడద్దు అని చెప్పారు, నేను చెప్తున్నాను ఇది. దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం మనం. సాధ్యమైనంత అబద్ధం చెప్పకుండా ఉండండి. మీ జీవిత సుఖ సంతోషాలకి చాణక్యుడు గ్యారంటీ ఇస్తాడట. ఓకే, రెండో పాయింట్ చెప్తున్నారు, సూటిగా మాట్లాడద్దు. నా బొట్టు వాళ్ళు ఏమైపోవాలండి కదా అనిపిస్తుంది మీకు వెంటనే. రమ్మగారు చాలా సూటిగా మాట్లాడతారు. అన్ని విషయాలు కాదండి, మేము కూడా చాణక్యుడిని పాటిస్తాం. మనం సూటిగా మాట్లాడితే కానీ కుదరని పక్షంలో అది మన మెడ మీదకి గండకత్తరైతే గనక అప్పుడు మాట్లాడకుండా ఉండండి. నోరు మూసుకోవడం ఊరుకున్నంత ఉత్తమం లేదు. అప్పుడు మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. సూటిగా మొహం మీదే చెప్పడం, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం, నేను ఇంతే, నాకు ఇలాగే వచ్చు, నా పద్ధతి ఇదే, ఇలాంటి వాళ్ళు ఏదో ఒక గోడకి తగిలి మొహం పగలగొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. మీరు చూడండి, అడవిలో సూటిగా స్ట్రైట్గా పెరిగిన చెట్లు విరిగిపోతాయి, వంకర టింకరగా పెరిగిన చెట్లు ఎక్కువ కాలం బతుకుతాయి. ఇది కూడా చాణక్యుడు చెప్పింది. అందుకని అవసరానికి లొంగండి, మాట్లాడకుండా ఊరుకోండి. సూటిగా చెప్పవలసే వస్తే గనక జనం ఎక్కువ లేకుండా చూసుకోండి. ఒకళ్ళకే ఏదైనా చెప్పాల్సి వస్తే పర్వాలేదు, కానీ నలుగురిలో చెప్పాల్సి వచ్చిందా మీరు సమాజానికి శత్రువు అయిపోతారు. దానివల్ల సుఖ సంతోషాలు ఉండనే ఉండవు. ఇది కూడా రెండో పాయింట్. మూడోది, అత్యాశ పనికిరాదు. ఆశ తప్పకుండా ఉండాలండి. జీవితం మీద ఆశ ఉండాలి, జీవన గమనం మీద ఆశ ఉండాలి, భవిష్యత్తు పట్ల ఆశ ఉండాలి. ఆశ వేరు, అత్యాశ వేరు. దురాశ ఇంకొకటి వేరు. దురాశ అంటే పక్కవాడిది లాక్కునేది, అది అసలు పనికిరాదు. అత్యాశ అంటే మనకి కొంత వస్తుంది అని అనుకున్నప్పుడు ఇంకా 5-6 అవకాశాలు కనపడుతుంటే ఇక్కడ నిలబడి అవన్నీ కూడా ఒక్కసారే గ్రాబ్ చేసేద్దామని అనుకోవద్దు. స్లోగా చేయండి. స్లోగా రేస్ విన్ చేయొచ్చు మనం. తాబేలు కుందేలు లాగా ఒక్క చలాంగ్లో ఒక్క గంతులో దాన్ని దేన్నో మసిపూసి మారేడుకాయ చేసి అంతా పొటం పెట్టేసుకుందామని అనుకోవద్దు. అత్యాశ ఎప్పుడూ సుఖ సంతోషాలకి విరోధి. అది మిమ్మల్ని ఎదగనివ్వదు, పెరగనివ్వదు, ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైనా చతికిలు పడితే లేవనివ్వదు, అదొక ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని ఎక్కువ చోట్ల మదుపులు పెట్టి ఒకేసారి చాలా సంపాదించేసేయాలని కానీ, చాలా పని చేసేయాలని కానీ, చాలా మంచితనాన్ని కొట్టేయాలని కానీ ఎక్కువగా ట్రై చేయొద్దు. స్లోగా రేసు విన్ చేయటానికి ట్రై చేయమంటాడు చాణక్యుడు. తర్వాత 4వది చెప్తాడండి, లక్ష్యం పెట్టుకోండి దేనికైనా, అంటే బీ ఫోకస్డ్ అని చెప్తాడు. ఏదైనా సరే ఒక లక్ష్యం పెట్టుకుని దానికి వెళ్ళటానికి ఒక మార్గనిర్దేశనం చేసుకుని ఆ మార్గం ప్రకారం మన లక్ష్యాన్ని ఛేదించడానికి, భేదించడానికి, సాధించడానికి ప్రయత్నం చేస్తేనే జీవితం సుఖవంతంగా వెళ్తుంది. కమింగ్ 5 ఇయర్స్లో అలా పెట్టుకోవచ్చు. వచ్చే సంవత్సరానికి నేను ఇల్లు కట్టేసి పై సంవత్సరానికి మా పిల్లల్ని ఫారిన్ పంపేసి అలా పెట్టుకోకండి. కొంచెం తాపీగా కొంచెం సమయం పెట్టుకుని ఫలానాది చేయాలి అంటే మనం ఎట్లా, వాట్ ఈజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే, ఎలా నియమం ఏర్పరచుకుంటే, ఎలా నియమావళి పెట్టుకుంటే
ఈ లక్ష్యాన్ని ఛేదించగలమో ఆలోచించండి. సాధారణంగా విద్యార్థులకైతే చదువుల మీదండి, సంసారులకి డెవలప్మెంట్ మీద, అంటే మనం సాధించబోయే కుటుంబం సాధించబోయే అభివృద్ధి మీద కనుక మీకు లక్ష్యాలు ఉంటే కనుక భాగస్వామిని కలుపుకోండి. మీరు ఒక్కరే డిసైడ్ చేసి చేయకూడదు. మీతో పాటు రెండో వాళ్ళు కూడా, స్పౌస్ కూడా, ఆడగానే మగగానే, మన భార్యాభర్తల్లో ఎవరైతే వాళ్ళు కూడా మన లక్ష్యంలో భాగస్వాములుగా ఉండాలి. అప్పుడే మన తాలూకు ప్రయాణం కుంటుపడకుండా ఉంటుంది. మనం ఏటికి లాగి వాళ్ళు కోటికి లాగితే అప్పుడు కుదరదు. ఇప్పుడు లక్ష్యాలు ఏముండవు. అందుకని కుటుంబంలో చేసేటప్పుడు కుటుంబ లక్ష్యం ఒకటి పెట్టుకోవాలి. మిగిలిన వాళ్ళు కూడా దానికి సహకరిస్తారు. మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ఇందులో ఆఖరి పాయింట్ అత్యద్భుతమైన పాయింట్ అండి. సుఖ సంతోషాలకి బద్ధ విరోధి ఏంటంటే కోపం. అస్సలు కోపాన్ని దగ్గర చేరనివ్వబోకండి. మీరు కోపంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో మీకు తెలీదు. ఈ కోపంలో చాలా రకాల నష్టాలు జరిగిపోతాయి. ఒకటి మన దురుస్తనము వాటి వల్ల స్నేహితులు పోతారు, డబ్బు పోతుంది, పరువు పోతుంది, పదవి పోతుంది, సమయం పోతుంది, ప్రపంచం మనది కాకుండా పోతుంది. కోపంతో ధూర్తత్వం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తామంటే ఆ పూట అన్నం అనుకుని నోరు మూసుకు కూర్చోము, లేదా 2 ముద్దలు ఎక్కువ తిని నోరు మూసుకుని ఉన్నాం. సాధారణంగా కోపం ఎలా ఉంటుంది, లోపల మంట, దాన్ని బయటికి వెడల్గక్కేయాలి కదా. ఈ కక్కేసే క్రమంలో ఏమవుతుంది, మన చుట్టూతా ఉన్నదంతటినీ కాల్చేస్తుంది, సమాజాన్ని మనతో ఉండనివ్వకుండా చేస్తుంది. అంతకుముందు మనతోటి సహాయాలు పొందిన వాళ్ళు కూడా మీరు సహాయం చేయకపోతే పీడాపోయారు, ఏమనరు. కానీ మీరు కోపం చూపించి ధూర్తంగా ప్రవర్తించారంటే ఇది గుర్తుంటుంది. అంతకుముందు 10 మాటలు ప్రతిసారి హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించింది జ్ఞాపకమే ఉండదు. మీరు ఒక్కసారి దురుసుగా కోపం చూపించింది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారండి. ఈ గుర్తుపెట్టుకునే వాళ్ళల్లో సమాజంలో ప్రతి వాళ్ళు, మన స్నేహితులు, మన అమ్మా నాన్న కూడా మన కోపాలు గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు. అమ్మా నాన్న కాబట్టి క్షమిస్తారు గుర్తుపెట్టుకున్నా కూడా. భార్యలు లేదా భర్తలు, సంతానము, పిల్లలు అసలు మర్చిపోరండి. కోపం వచ్చి కొట్టేమనుకోండి అవి మర్చిపోరు. మనం కొనిపెట్టినవి, మనం చూసినవి, మనం ఎత్తుకున్నవి, మనం లాలించినవి ఏమి జ్ఞాపకం ఉండవు. అవన్నీ సహజంగా ఉంటాయి. కోపం ఎక్స్ట్రాగా కనపడుతుంది. అందుకని కోపాన్ని విడనాడండి. మీ సుఖ జీవనానికి, సుఖ సంతోషాల జీవితంలో హాయిగా ఉండాలంటే, మనం ప్రశాంతంగా ఉండాలంటే, అబండెన్స్ మనకు కావాల్సిన జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఈ కోపాన్ని కూడా వదిలేసేయాలి. ఒకటి అబద్ధాలు చెప్పకూడదు, రెండోది సూటిగా మాట్లాడకూడదు. రెండోది సూటిగా మాట్లాడకూడదు, మూడోది అత్యాశ పనికిరాదు, నాలుగోది ఖచ్చితంగా లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఐదోది కోపాన్ని జయించాలి. ఈ 5 మార్గాలు కనుక మనం అనుసరిస్తే మన జీవితం సుఖ సంతోషాలతోటి తులతూగుతూ ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.